విశాఖ బులియన్ అని ఇప్పటికి కూడా ఉందిలేండి విజయవాడలో. గోల్డ్ బిస్కెట్లు అమ్ముతారు. నేను చిన్న వయసు, దాదాపుగా 27 సంవత్సరాలు ఉంటాయి. 60,000 డబ్బులు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. డబ్బులు కట్టించుకోవడానికి క్యూ ఉండేది. మళ్ళీ కట్టిన తర్వాత మనకు చిన్న స్లిప్ ఇస్తాడు. మెటీరియల్ వస్తుందండి కూర్చోండి అనేవాళ్ళు. నెంబర్ ఇచ్చేవాళ్ళు. అటోగేను స్లిప్ తీసుకుని వెళ్తే మనకు బిస్కెట్ ఇచ్చేవాళ్ళు. అది తీసుకొని వచ్చేవాళ్ళం. అలా ఇదేందిరా అసలు క్యూలో నుంచొని కొనటం ఏంది, మళ్ళీ డబ్బులు కట్టిన తర్వాత ఒక అరగంట గంట కూర్చోవటం ఏంది, తీసుకోవటం ఏంది అంటే ఆ రేటు ఎవడిచ్చేవాళ్ళు లేడు అసలు. 2 టౌన్ వెళ్తే పెద్ద పెద్ద షోరూములు అప్పటికే ఉన్నాయి. తెలంగాణ నమస్కారం అండి అంటారు, కూర్చోబెడతారు. కూల్ డ్రింక్ ఇచ్చేవాళ్ళు, తాగేవాళ్ళని ఏసీలో. అవి కావాలి అవి కావాలి ఇవి కావాలి అవి కావాలని చూపించేవాళ్ళు. ఏమంటే మీ దగ్గర బిస్కెట్ ఉందంటే లేదు. అదేంటంటే బిస్కెట్ అమ్మితే ఆ రోజులో 100 రూపాయలు వచ్చేది. ఎందుకు అమ్ముతారు? ఈ రాళ్ళు రప్పలు అమ్ముకుంటే 60,000కి 6,000 లాభం వచ్చేది ఆ రోజుల్లో. 600 కోసం ఆలోచిస్తాడా, 6,000 లాభం చూస్తాడా? ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఏసీలో కూర్చోబెట్టి మనల్ని బతీనాడి మంచి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి, అన్ని రకాల సర్వీస్ 10 మంది చుట్టూతో నుంచొని ఇది తీసుకోండి సార్, ఈ చెవుకు పెట్టి, మెళ్ళలో పెట్టి, హాల్లో పెట్టి, చేతికి పెట్టి, కాలుకి పెట్టి అన్నీ చూపించేవాళ్ళు. ఫస్ట్ నేను వెళ్ళిన షాప్ దగ్గర టాయిలెట్ వెళ్ళటానికి ఉండేది కాదు. ఏసీ వాళ్ళ దగ్గర ఉండేది కానీ మేము నుంచునే చోట ఏసీ ఉండేది కాదు. నించొని తీసుకొని వచ్చేవాళ్ళం. కేవలం అక్కడ నిలబడింది ఏంది, హోల్సేలు, పర్ఫెక్ట్ ప్రైసు, సిస్టమేటిక్ అది నిలబెట్టింది. ఈ రోజుకి నెంబర్ 1 వాళ్ళు. మనం కూడా ఈ వ్యాపారం ఎప్పటికైనా అలా చేయలేమా అనే ఫీలింగ్. ఇప్పుడు అదంటే ఒక బిస్కెట్ ఇచ్చేసేదే కాబట్టి వాళ్ళు అలా చేశారు. మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా అన్ని సిస్టమేటిక్గా పరుపు అంటే ఇది అని కరెక్ట్గా పెడదాం. ఒక పరుపు అమ్మితే 100 పరుపులు అమ్మితే స్విచ్ నొక్కుతారు. కస్టమర్ నువ్వు బుక్ చేస్తాడు, మనం పంపిస్తాం. అయితే ఇక్కడ కొద్దిగా రిస్క్ అంటే ప్యాకింగ్ ఇవన్నీ కొద్దిగా రిస్క్తో కూడుకునేవారు. కొద్దిగా సర్వీస్ మైండ్ ఉంది కాబట్టి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలన్న ఆలోచనతో మినిమంగా చేస్తున్నాం.